హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే నేను ఫస్ట్ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఎండుమిర్చితో చేస్తాను అనమాట. దొండకాయలు రౌండ్గా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టుకుని, ఈ తాలింపులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 15 ఎండుమిర్చి, అలానే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ సాల్ట్ వేసిన దొండకాయలు గట్టిగా పిండేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు తాలింపులో వేసుకుని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అలానే దీనికి కాంబినేషన్గా నేను చుక్కకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మసూర్ దాల్ రెడ్ కలర్ పప్పు ఉంటుంది కదా, అది. దీంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇది ఉడికేలోపు దొండకాయ ఫ్రై కూడా రెడీ అవుతుంది. అలానే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఈ పప్పు ఒక 75% ఉడకగానే ఈ చుక్కకూర, ఒక టమాటో, అలానే ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి పప్పుని. దొండకాయ వేపుడు కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పప్పులో కూడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసా, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. తాలింపు వేసేసుకోవడమే. అలానే పల్లి చట్నీ కోసం కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 10 పచ్చిమిర్చి వేసాను అనమాట. చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. అలానే తాలింపు కూడా వేసేస్తా. పప్పు దొండకాయ వేపుడు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పప్పు తాలింపు వేస్తే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే పెండింగ్ ఉంది. రాగి దోశకి నైట్ పిండి రుబ్బి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే దోశ కూడా వేసేస్తున్నాను. ఈ దోశకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజు మన రెసిపీస్ వచ్చి దొండకాయ వేపుడు, అలానే చుక్కకూర, టమాటో పప్పు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి దోశ ఇంకా పల్లి చట్నీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.